హాయ్ అండి, వెల్కమ్ టు ఎంఎస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయతో కర్రీ అండి. ఎప్పుడూ చేసే విధంగా కాకుండా కొత్తగా ట్రై చేద్దాం రండి. ఇలా చేశారంటే చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక తయారీ విధానంలోకి వెళదాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత ఒక గుప్పుడు వేరుశనగ గుడ్లు వేసుకొని బాగా వేయించుకోవాలండి. అవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు ఒక 4 తీసుకొని అందులో వేసుకోవాలి. అవి వేసిన తర్వాత లైట్గా ఫ్రై చేసుకొని దాంట్లోనే టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి రైస్ కుక్కర్ పెట్టుకోవాలి. అది హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు 1 టీ స్పూను, కొద్దిగా ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకోవాలి. అవి వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు టమాటాలను చిన్న ముక్కలుగా కోసుకొని అందులో వేసుకొని బాగా మగ్గించుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి దాన్ని బాగా కలిపి 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకోవాలి. ఈలోపు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా సరుకుల్ని మిక్సీ పట్టుకోవాలి. అందులో ఒక 10 దాకా వెల్లుల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తరువాత మనం మగ్గించుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, అందులో ఈ పేస్ట్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. అడుగు పట్టకుండా చూసుకోవాలి. అది బాగా వేగిన తర్వాత పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని దాంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. అది బాగా కలుపుకోవాలి. గట్టి జారిపోయిందండి. బాగా కలిసిన తర్వాత గ్లాస్తో 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలండి. కొంచెం ఆ ముక్కలు మునిగే వరకు పోసుకుంటే సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనం కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి.
కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత ఒక 3 విజిల్స్ రానివ్వాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో మీకు ఏం కర్రీ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి, ట్రై చేస్తాను. త్రీ విజిల్స్ వచ్చేసినాయి కదండి, ఇంకా కూర రెడీ అయిపోయినట్లేనండి. మనం మూత వేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా తింటారండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.